ఏంటి సిస్టర్? ఎవడ్రా నీకు సిస్టర్? నన్ను ఒకసారి బాగా చూడు. ఎవడ్రా నీకు సిస్టర్? నన్ను ఒకసారి బాగా చూడు. దొంగ వెధవా. సరిగ్గా చూడైపోయింది. రారా ఏంట్రా? రాణినే. నువ్వు చనిపోయావు కదా? అవును. అంటే నువ్వు చెయ్యానివా? భలే కనుక్కున్నావురా. సిస్టర్ నన్నేం చేయకు. భయపడకో, నిన్నేం చేయను. అవునరా, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి ఎంటర్టైన్మెంట్ ఎదురా? ఫుల్గా తాగాను కదా సిస్టర్, కావాలంటే ఇప్పుడు చేస్తాను. సరే ఫస్ట్ ఎంటర్టైన్ చేయరా. నేను జోక్స్ బాగా చెప్తాను సిస్టర్. మరి ఇంకెందుకురా లేటు, చెప్పు. ఒక హాస్పిటల్లో డాక్టర్ ఆపరేషన్ చేస్తూ పేషెంట్ కడుపులో కత్తెర మర్చిపోతాడు. తర్వాత డాక్టర్ పేషెంట్కి ఫోన్ చేసి నీ కడుపులో కత్తెర మర్చిపోయాను, నీకు మళ్ళీ ఆపరేషన్ చేసి కత్తెర బయట తీయాలి అని చెప్తాడు. అప్పుడు పేషెంట్ అన్నాడు, నీ తొక్కలో 20 రూపాయల కత్తెర కోసం మళ్ళీ నాకు ఆపరేషన్ చేస్తావా? నాకు 20,000 బొక్క, కావాలంటే నీకు కొత్త కత్తెర కొనిస్తాను అని పేషెంట్ చెప్పాడు. జోక్ నచ్చలేదా సిస్టర్? ఇదొక జోక్ ఏంట్రా? ఇంత మంచి జోక్ అక్కడికి అర్థం కాలేదనుకుంటా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు సిస్టర్? సరే గాని ఓ మంచి డైలాగ్ చెప్పరా. డైలాగ్? ఏం డైలాగ్ చెప్పండి సిస్టర్? నీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇంకెవరు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే సరే, పవన్ కళ్యాణ్ ఒక మంచి డైలాగ్ చెప్పు. నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. బాగా చెప్పలేదా సిస్టర్? నేనేం అడిగాను? పవన్ కళ్యాణ్ మీద డైలాగ్ చెప్పమన్నావు సిస్టర్. మరి నువ్వేం చెప్పావు? పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ చెప్పాను. ఇప్పుడు చూడండి సిస్టర్, నా పేరు పవన్, నా పేరులోనే ఉంది 1, నేను కాకపోతే ఇంకెవరు నెంబర్ 1. సిస్టర్ కి నచ్చినట్టు. అబ్బా ఏం డైలాగ్ రా, సూపర్. ఇలాగే ఇంకో డైలాగ్ చెప్పరా. అందరూ సింహంలా బతకాలనుకుంటారు, కానీ సింహం మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా బతకాలనుకుంటుంది. ఇది ఇంకా సూపర్ హే. అమ్మయ్య సిస్టర్, అయితే నువ్వు ఎంటర్టైన్ అయినట్టే కదా సిస్టర్? ఆలోచిస్తుందంటే ఇంకేం చెప్పొద్దు. సరే ఇంకో పాట పాడరా. పాట? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివికాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళ. ఏంట్రా, ఆంజనేయ స్వామి పాట పాడితే భయపడి పారిపోతాననుకుంటున్నావా? సారీ సిస్టర్, నీకు ఎలా అర్థమైందా? అయితే వేరే పాట పాడినా? సరే పాడు. అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూద్దువులేరా, తొందరగానే పంపిస్తానులే. సిస్టర్ పంపించేస్తుందంట. సిస్టర్ ఫోన్. ఏం సాంగ్ రా, కరెక్ట్ గా సిచ్యువేషన్ కి సెట్ అయింది. ఫుల్ ఎంటర్టైన్ చేసావురా. అమ్మయ్య, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇంకేం చేయాలి? రేపు ఉదయం కల్లా. సిస్టర్ నాకు ఫుల్ గా అర్థమైపోయింది, నువ్వు ఛాన్స్ ఇస్తే ఇప్పుడే వెళ్ళిపోతా. ఓకే. రంగమ్మా, చెప్పండమ్మా. అయ్యగారిని పిలువు, టిఫిన్ చేస్తారు. అయ్యగారు పొద్దునే వెళ్ళిపోయారమ్మా. ఏంటి, వెళ్ళిపోయారా? నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు?
రోజు రాహుల్కి ఎలా అయినా ఐ లవ్ యూ చెప్పి ఇది నా బెస్ట్ బర్త్డేగా మార్చుకోవాలి. హాయ్ హాయ్ హ్యాపీ బర్త్డే. రాహుల్, ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే చెప్తే ఐ లవ్ యూ చెప్పకూడదు, థ్యాంక్స్ చెప్పాలి లేదా పార్టీ అయినా ఇవ్వాలి. నువ్వు లేకపోతే నేను బతకలేను రాహుల్. పిచ్చి దానిలా మాట్లాడుకు, వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ రాహుల్, అలా మాట్లాడకు. ఐ రియల్లీ లవ్ యూ. చూడరాని, మన ఫ్రెండ్షిప్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. నిన్ను ప్రేమించడం ఎప్పటికీ జరగదు, దయచేసి మర్చిపో. అలా అనకు రాహుల్, ప్లీజ్ రాహుల్. ఐ లవ్ యూ రాహుల్, ప్లీజ్ ఐ లవ్ యూ. వదులు. నన్ను వదలకు రాహుల్. జీవితంలో ఇంకోసారి కనిపించుకో. ఏంట్రా బావా బర్త్డే బేబీ ఏడ్చుకుంటే వెళ్తుంది? అదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందిరా, లాగి పెట్టి ఒకటి ఇచ్చాను. అరే తను చాలా సెన్సిటివ్ అని తెలుసు కదరా. తను మూడు ఆఫ్ అయితే మళ్ళీ పార్టీ మిస్ అయిపోతాం. నేను వెళ్ళి తీసుకొస్తానండి. మూడు ఎలా ఉన్నా మేనేజ్ చేసి రేపు మీ పేరెంట్స్ని పొద్దునే కలుస్తా ప్రియా. మళ్ళీ చేస్తానుండు. ఏమైందిరా? రాణి ఆత్మహత్య చేసుకుంటా. ఏది కోరుకుంటే అది కావాలనుకోవడం, అది మంచి చెడ అన్న ఆలోచన ఉండదు. ఒకవేళ తగ్గకపోతే ఇలా వైలెంట్ డెసిషన్ తీసుకోవడం, ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. తప్పు చేసేసిందిరా, ఒక్క క్షణం ఆలోచించాల్సింది. అలా చేసి ఉండకూడదు. ఏంటి రాహుల్ డల్గా ఉన్నావు? నీ దగ్గర ఒక నిజం దాచాను ప్రియా. ఏంటది? పెళ్లికి ముందు నేను రాణి అనే ఒక అమ్మాయిని ప్రేమించాను. ఈరోజు తన పుట్టినరోజు. నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల తన పుట్టినరోజే చావు రోజుగా మారింది. నువ్వు చనిపోయావు కదా? నేను చనిపోయాను కానీ నీ మీదున్న ప్రేమ చనిపోలేదు రాహుల్. నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళవు కదా రాహుల్. ఐ లవ్ యూ రాహుల్, ప్లీజ్ నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళకు. నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నా సర్వస్వం నువ్వే. ఒక్కసారి నిన్ను పోగొట్టుకున్నందుకే కుమిలిపోతున్నాను. ఇంకోసారి నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేను. మనల్ని ఎవరు విడతీయలేరు. నువ్వేం చేస్తావంటే ప్రియను ఎటూ వెళ్ళనివ్వకుండా నీతోనే ఉండేలా చూసు. మరి ప్రియను ఎలా కాపాడుకోవడం? నేను నిష్ఠతో చండీ యాగం చేసి ఆత్మను బయటికి అలాగే పూజారి గారు, ప్రియ కోసం మీరేం చెప్తే చేస్తాను. గుర్తుపెట్టుకో రాహుల్,
అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకు. ప్రత్యస్యవహద్యుభిస్వాహా అస్య ప్రాణాదపానత్యంతశ్చరతి రోచన వ్యఖ్యన్మహిషస్సు వస్వాహా యత్వా క్రుద్ధః పరోపమన్యునాయతవత్యా సుకల్పమగ్నే చక్రవమునస్తోద్దీపయామసి స్వాహా యత్తే మన్యుపరోక్తస్య పృథివీమనుదధ్వసే ఆదిత్యా విశ్వే తద్దేవా వసవశ్చ సమాభరన్ స్వాహా మేదిని దేవి వసుంధరా స్యాద్ వసుధా దేవి వాసవీ బ్రహ్మవర్చస పితॄణాం శ్రోత్రం చక్షుర్మన స్వాహా దేవే హిరణ్యగర్భిణీ దేవే ప్రసోవరే సదనే సత్యాయనే సీద సముద్రవతి సావిత్రి అనో దేవి మహ్యంగీ మహోధరణి మహోధ్యతిష్టద్ శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ ఇంద్రపత్ని వ్యాపిని సరసిజ ఇహ వాయుమతి జలశయని శ్రియంధారాజా సత్యంధోపరి మేధిని సోపరిధత్తంగాయ విష్ణుపత్నీం మహీం దేవీం మాధవీం మాధవ ప్రియాం లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామ్యక్షితవల్లభాం. యాదగిరి, అయ్యా అమ్మవారి పూర్ణాహుతి సామాగ్రి త్వరగా తీసుకురా. వెంటనే తీసుకొస్తానయ్యా. ఓం పూర్ణాయ స్వాహ, ఓం పుష్కరాక్షాయ స్వాహ, ఓం ఆనందాయ స్వాహ, ఓం నందకాయ స్వాహ, ఓం వీరసేనాయ స్వాహ, ఓం సుషేణాయ స్వాహ, ఓం సంభవాయ స్వాహ. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాని విశ్వానామేవ సింధుందురితాత్యగ్నిః తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాన్ దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పూష్ట పృథ్వీ బహుళాన ఉర్వీ భవతోకాయతనయాయ శయ్యోః విశ్వాని నో దుర్గః జాతవేదः సింధున్ననావాదురితాతి పరిషి అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనాం మృతనాజితగో సహమానముగ్రమగ్నిగం హువేమ పరమాత్ సధస్తాత్ సనః పరుషదతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషికమేఢ్యో అధ్వరేషు సనాచ్చ హోతారవ్యశ్చ సత్సి స్వాంఛా ఆగ్నే తనువం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్దుష్టమీజో నిషిక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ. పృష్ఠమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. ఓం తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం యామశ్వం పురుషానహం విశ్వపూర్వాం ప్రథమత్యాం హస్తినాథం ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ త్రిమతాం తాం సో